హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే నేను 3 గంటలు లేసానమాట. ఇక్కడైతే పాలు అయితే పొయ్యి మీద మరుగుతున్నాయండి. ఒక పక్క సబ్జనాలు, ఒక పక్క రైస్ అండి. 2 నానబెట్టేశాను అనమాట లేవగానే. ఆ పాలైతే పొయ్యి మీద ఎప్పుడైతే పెట్టుకున్నానో అవి కూడా అప్పుడే నానబెట్టుకున్నాను అనమాట. ఇక ఇంకో పక్క అండి చింతపులుసు అనమాట. అదైతే నైటు నానబెట్టుకొని నైటే పిసుక్కొని పొయ్యి మీద ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అయ్యి పూజ చేసుకున్నాను అనమాట. మనము 3 గంటలకు లేచినప్పుడు, అంత పొద్దుగా లేచినప్పుడు ఆల్రెడీ పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడ నాకు అంత ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇవైతే పెసర్లు అనమాట, నానబెట్టిన పెసర్లు. అవైతే ప్రసాదంలోకి అనమాట నానబెట్టినవి. నానబెట్టిన పెసరపప్పు ఎందుకంటే వడపప్పు అంటారండి. అది దేవుని దగ్గర వాడడానికి, ప్రసాదంలాగా వాడుకోవడానికి అయితే అలా చేశాను అనమాట. ఇంకో పక్క పప్పు నానబెట్టుకొని అవి గారెలు వేసుకోవడానికి చెప్పేసి అవైతే పప్పు నానబెట్టుకున్నాను నైటే, తర్వాత ఉడకబెట్టుకున్నాను. అంటే అదే అయిపోయింది. ఇంకో పక్క అయితే పప్పు అండి, అది పప్పు చారు చేసుకున్నాను. అన్నం తినడానికి అందులోకి చారు చేసుకుందాం అని చెప్పేసి అది కూడా ఉడకబెట్టుకున్నానండి. ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి 11 గంటలకే పూజలో కూర్చోవాలి. ఇక్కడైతే పాలైతే మరిగిపోతున్నాయి. అందులో రైసు, మళ్ళీ తర్వాత సాబుదానాలు రైస్ అయితే వేసుకొని కలపెట్టుకున్నాను అనమాట, గడ్డలుగా కట్టకుండా ఉండడం కోసం. ఆ తర్వాత ఇంకో పక్క పొయ్యి ఉంది కదండి, దాని మీద రైస్ అయితే పెట్టుకున్నాను. అది పులిహోర కోసము 2 ఒకటేసారి ఉడికించేస్తున్నాను. ఒక పక్క బియ్యం కలుపుతూనే వేస్తున్నాను అనమాట. కలుపుకుంటూ వేసుకుంటే అలా మనకు తొందరగా ఉడుకుద్ది, గడ్డలు కట్టదనమాట. అది ఉడకగానే సేమియాలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ సాబుదానాల తర్వాత బెల్లం కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అది కరిగేదాకా కలబెట్టుకోవాలన్నమాట. అలా అయితే ఈజీగా అయిపోద్ది, అడుగంటది తొందరగా. మాడిపోడు కూర ప్రసాదము. కొద్దిగా ఏమో మళ్ళీ ఎక్కువ తక్కువ అయితేనే నేను చూస్తాను. అంతేనా? నువ్వు చెప్పిందా కాగదామా నేనేలే బంద్ చేయాలన్నా. ఇక తెల్లగడ్డలు కనపడుతున్నాడు అని ఇంకా అదంతా కరిగిన దాకా ఉంచుకోవాలా. అట్లా కరగబెట్టి వేడికి మంచిగా కరుగుతుంది. మరి వేడికి కరుగుతుంది అంటే ఇక స్టవ్ బంద్ చేయనా? మరి కొంచెం ఉండనియాలా. ఆ తర్వాత గారెలు చేసుడా, పులిహోర గారెలు. వడపప్పులో బెల్లం కలుపుతుంది. అవును. ఏమో ఎన్నైతే నువ్వు చూసుకొని చేయరాదా. ఉండ్రాలు అనమాట. ఉండ్రాలు చేయడానికి పిండి కలిపి పెట్టుకోవాలి. మసిన నీళ్ళతో ఆ ఉండ్రాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. పిండి మరీ పలచగా కలుపుకోకూడదు, కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి నాయనమ్మ. అనమాట ఉండ్రాలు. సో ఇలా సాల్ట్ కూడా వేసుకోవద్దు, సప్పిడి ఉండ్రాలు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాగా మసులుతున్నాయి కదా నీళ్ళు, ఈ ఒక్కొక్క ఉండ్రాలు ఇలా వేసుకొని తీసుకోవాలన్నమాట. అంతే అండి ఉండ్రాలు రెడీ చేయడం. పిండి మాత్రం చాలా గట్టిగా కలుపుకోవాలి, ఎక్కువ పలసగా కూడా కలుపుకోవద్దు. సరే మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందాం. ఇచ్చుకుంటున్నాయి అందుకని ఒకటి ఇచ్చుకుంది వెళ్ళాక
ఇచ్చుకోని ఇప్పించిన గ్యాస్ బంద్ చేయి. బంద్ చేయనా? మళ్ళీ నీళ్ళు పిచ్చేసరికి మళ్ళీ నీళ్ళు మసాలా ఇంకేమన్నా కలుపుతారేమన్నా అడుగుతాను. కొబ్బరికాయ గట్లా అది మనం అక్కడ కొట్టినాక ముక్కలు తీసి కలుపుతాం. అదేలే. పెసల గారెలు అనమాట ఇప్పుడు చేసేది. ఇది 5వ రకం నైవేద్యం అనమాట. ఇంకా పులిహోర రెడీ చేయలేదు. అదైతే నైట్ ఉడకబెట్టుకున్నామన్నా. అది పోపు చేసుకుంటే దాని పని అయిపోద్ది. మళ్ళీనమ్మా మీద పడగల పులిహోర పోపు అయితే స్టార్ట్ చేసేస్తుంది అనమాట. నానమ్మ జీలకర్ర కూడా ఉండే. జీలకర్ర ఏనాను వద్దా? సొంటి అనే ఉంది. సొంటి ఎట్లెత్తావు? దంచి చెప్పింది. నేను సొంటి తీసుకొచ్చాను 5 రూపాయలది. అదేంటన్నా? అంటే అది ఘాటు ఉంటుందా? అది కూడా మరి అన్నంలో ఏదాక కలిపిన శంషియేనా? కొద్దిగా పెట్టబెట్టినా కొద్దిగానే అదే శనక్కాయలు కొద్దిగా ఉడకాలి కదా అని అంటాను. కరపక్క కడిగే పెట్టినా వేసేసేయిగా. అన్నం మేము రెడీ అవ్వు. నువ్వు వేరే చీర కట్టుకో. కరపక్కది అయినాయిగా బంద్ చేయనా? దాంట్లోకి సొంటి మిరియాలు దంచుతుందన్నమాట. ఇది అందరిలోనే డైరెక్ట్గా కలిపేది. మళ్ళీ పోపులు ఏమన్నా వేస్తావా? పోపులు వేస్తావా? అంటే ఇప్పుడు వేడి నూనెలో. అంటే ఎలాక పులుసు వేడి చేసినావు కదా, మళ్ళీ వేడి చేసేటప్పుడు ఇది పులుసులో వేసుకోవాలి. అదేలే. నేను వేడి అన్నంలోనే అట్లా డైరెక్ట్ కలుపుతావా అని అనుకుంటున్నాను. నేను మంచిగా ఉండదు. చాలగా అయింది. అన్నం చల్లా పెట్టేస్తున్నాను. దిప్పదేనా? దిప్ప నేను ఆడని కొత్తగా గదర్ పెట్టుకో. కొద్దిగా సిమ్లో పెట్టు గ్యాస్ పులుసుకో. ఇప్పుడు పెట్టనా? సిమ్లో పెట్టు. కొద్దిసేపు ఉంచినాక బంద్ చేయి. మంచిగా కొద్దిగా వేడెక్కిన దాకా ఉంచి బంద్ చేయనా? బంద్ చేయి. పసుపు వేసినావుగా. అన్న కూడా వేయాలా కొద్దిగా? అట్లా అది పెట్టి కొద్దిగా పసుపు వేసి కాలుతుంది మంచిగానే. సగమేనా? సగం వేసి ఇదో